నా పేరు రజని. నేను బోయిగూడ కమాల్లో ఉంటా. మా పేరెంట్స్ వెంబడి ఉంటా. నేను అదే జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ఇంట్లో ప్రాబ్లం కొన్ని ఉన్నాయి, పర్సనల్గా ఉన్నాయి, ప్రైవేట్గా ఉన్నవి. ఏంటంటే ఇక మన వాల్యూ మనం ఉండాలంటే ఒక ఉద్యోగం ఉంటేనే మనకు వాల్యూ ఉంటుంది, జాబ్ ఉంటే అని. రేవంత్ రెడ్డి సార్ని అనుకోకుండా కలిసిన. జాబ్ అదే గుడికి పోతుండే, టెంపుల్కి పోతే మీడియా వాళ్ళని అడిగిన, రేవంత్ రెడ్డి సార్ని కలిపియండి జాబ్ కోసం అంటే కలిసిపించిండే. కలిస్తే సార్ ఇక హామీ ఇచ్చిండు, నేను ఫస్ట్ మీకే జాబ్ ఇస్తాను, నేను సీఎం కాగానే అని చెప్పిండు. రాసి ఇచ్చిండు పేపర్ కూడా. అది లేదు సార్, అంటే రెంట్కుంటున్నా. ఇంతకుముందు మీరు తెలంగాణ ప్రభుత్వం దగ్గర తిరిగినా సార్, అన్ని ప్రభుత్వాలు తిరిగిన, అన్ని రాజకీయంలో తిరిగిన. దింపుతురు, ఇప్పుడు రాపురా అని దింపుతురు. తిరిగిన. ఇక కరోనా వచ్చినప్పటి నుంచి బయటికి వెళ్తలే. జర నా చేయి ఫ్రాక్చర్ అయింది. ఇక అప్పటి నుంచి బయటికి వెళ్తలే, ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నా సార్. జాబ్ ఇప్పిస్తాను నీకు, నేను సీఎం కాగానే అని హామీ ఇచ్చిండు సార్. ఎల్బీ స్టేడియంకి రమ్మన్నారు సార్, December 9th. ఎంకామ్ చదువుకున్నా సార్, యూనివర్సిటీ రామరెడ్డి కాలేజ్ చదువుకున్నా, పుల్లారెడ్డి కాలేజ్ చదువుకున్నా. డిగ్రీ ఇంటర్ పుల్లారెడ్డి కాలేజ్ చదువుకున్నా. డిగ్రీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వనిత కాలేజీలో చదువుకున్నా సార్. ఇప్పుడు నా స్టడీస్ అయిపోయి కూడా 12 years అవుతుంది సార్. కానీ జాబ్ కోసం తిరిగిన, నా హైట్ తక్కువ ఉందని ఇస్తలేరు సార్. నాకు జాబ్ ఉంటే నేను ఏదైనా లోన్ ఇప్పించినా సరే నా బిజినెస్ నేను పెట్టుకుంటా. ఏదైనా నా జీవనోపాధిగా నేను నా లైఫ్ నేను బతకాలని అనుకుంటున్నాను సార్. చిన్నగా ఉన్నందుకు చిన్న చూపు చూస్తారు సార్, చాలామంది నవ్వుతారు, ఎక్కిరిస్తారు, అన్నీ భరించినాం సార్. కొంచెం బాధగా అనిపిస్తుంది సార్. ఎక్కిరిస్తారు, రాళ్ళతో కొడతారు. వేరే వాళ్ళు ఉంటే ఎవరన్నా కొట్టకుండా అని చెప్తారు సార్. ఇక ఎవరు చూడకపోతే ఇక దెబ్బలు తినాలి. ఇక నేను వయసు 38 సార్. హైటెక్ సిటీ ప్రైవేట్ జాబ్ల కోసం కూడా అప్లై చేసిన సార్. గవర్నమెంట్ కూడా అప్లై చేసిన, అవుట్ సోర్సింగ్ కూడా అప్లై చేసిన. ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ ఒక్కనే జాబ్ చేస్తే నలుగురు బతకాలి సార్. ఇప్పుడు నలుగురు ఆ ప్రెస్టేషన్ అయిపోతారు. పేరెంట్స్ కూడా ఒక్కనే ఉపాధి చేయాలి, జాబ్ చేయాలి, నలుగురిని పోషించాలని ఆ ప్రెస్టేషన్ అయిపోతారు. ఎందుకంటే అన్ని రేట్లు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా 45 to 50 రేంజ్ నడుస్తుంది. నూనె రేటు, అన్ని రేట్లు ఎక్కువ అయిపోతున్నాయి సార్. ఇవాళ బతికినామా గొప్ప అయిపోయింది అంతే. రేపటికి ఏం మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది. అన్ని పైసలు ఇంక్రీజ్ అయిపోయినాయి, రేట్లు. బతకలేక చాలా కష్టమే. మిడిల్ క్లాస్ వాళ్ళం సార్. ఇప్పుడు ఉన్నోళ్ళు కొంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా కొంటారు సార్? వాళ్ళు చాలా కష్టమవుతుంది సార్. ఏదన్నా జీవనోపాధి ఉంటే మనం బతుకుతాం లైఫ్ అని సార్. వేరేలో కూడా హెల్ప్ చేయగలుగుతాం కదా మనం. కొంచెం రేట్లు తగ్గియాలి సార్. ఏ పార్టీ వచ్చినా సరే పబ్లిక్ని ఓటేయమని మీరు హెల్ప్ చేసే పబ్లిక్కి, గరీబోళ్ళకి కానీ వాళ్ళకు కూడా ఓటేస్తారు సార్. ఓటు 5 yearsకి ఒకసారి వస్తుంది. మనం దాన్ని వినియోగించుకోవాలి. నమ్మకం అన్నది రాజకీయ వాళ్ళు కూడా లీడర్స్ పెట్టుకోవాలి సార్. ఇది పార్టీ ఇది చేపిస్తాం, అది హామీ ఇస్తారు, అవి నిలబెట్టుకుంటే సార్ వాళ్ళకు ఓటేస్తారు మనకు 5 years అయినాక. ఉన్నది సార్, నమ్మకం ఉంది సార్. కలిసిన ఫస్ట్ ఎందుకంటే రాసిచ్చిండ్రు సార్, హామీ ఉంది సార్. కాంపిటీషన్ బాగానే అవుతుంది. చూడాలి December 3rd వరకు ఎలక్షన్ అయినాక చూడాలి. చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు సంబంధించి మీకు ఏం కావాలనుకుంటున్నారు? నా కోసం జాబ్ కావాలనుకుంటున్నాను సార్ అంతే. లేకపోతే లోన్ అని ఇప్పిస్తే, డబల్ బెడ్రూమ్ ఏదైనా ఇప్పిస్తే నాది నేను ఇండివిజువల్గా బతకాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు మా చుట్టాల వాళ్ళ ఇంట్లో ఉంటా సార్, ఒక్క మాట అని నేను 2-3 మాటలు పడాల్సి వస్తుంది.
అదే నా లైఫ్ నేను ఇండివిజువల్ ఉంటే నాది నేను ఉండగలుగుతా కదా సార్. మీ తల్లిదండ్రులు ఉన్నారు సార్, పేరెంట్స్ ఉన్నారు సార్, వాళ్ళు చూడరా మరి నిన్ను? చూసారు సార్. చూసాటికే నేను ఉన్నా కానీ ఎంతైనా ఇండివిజువల్ ఉంటే మన ఇష్టం ఉన్నట్టు మనం బతకచ్చు కదా సార్. ఎగ్జాంపుల్ కామన్ థింగ్స్ ఇప్పుడు టీవీ అయినా కరెంట్ బిల్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎమ్మడి ఉన్నందుకు నేను అవి అన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాబ్ ఉంటే నేను కూడా నాకు కూడా ఒక వాల్యూ ఉంటుంది కదా సార్, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. చివరిగా మీరు ఏఆర్కి టీవీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు నమ్మకం ఉన్న వాళ్ళకి ఓటేయండి. ఎవరు హెల్ప్ చేస్తారో, ఏ రాజకీయమైనా సరే గరీబులకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. వాళ్ళకు మీకు ఓటేస్తారు సార్. ఏఆర్కే టీవీ తరఫున సార్ హామీ ఇచ్చారు కదా, జాబ్ రావాలనుకుంటున్నా. నాది నేను బతకగలుగుతా అప్పుడు నా జీవన ఉపాధి లైఫ్లో అనుకో. కరప్షన్ కూడా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. బయట ఎవరిని నమ్మాలేమో తెలియలేకపోతుంది సార్. రేట్లు కూడా అన్నీ ఎంకరేజ్ అవుతున్నాయి. బయట తిరగాలన్నా కష్టం అవుతుంది మాకు. బస్సు కూడా ఎక్కి దిగలేము మేము. స్టెప్స్ ఎక్కువ ఉంటాయి. బస్ పాస్ ఫ్రీ ఇచ్చిరుగా, స్టెప్స్ కూడా ఎక్కువ ఉంటాయి, పడిపోతాం ఒక్కొక్కసారి. వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారు. చాలా అనుభవించినాం బాధలు సార్. సో ఫైనల్ గా మీకు హామీ ఇచ్చినట్టుగా మీకు ఉద్యోగం కావాలని కోరుకుంటారు? సార్, హామీగా ఇచ్చినట్టుగా ఉద్యోగం కావాలనుకుంటున్నాను. నా లైఫ్ నేను ఇండివిజువల్గా బతకాలనుకుంటున్నాను సార్.